ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు ఒక పని చెయ్యండి. రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు నడక వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా? రాత్రి భోజనం తర్వాత కొద్దిసేపు నడక అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇది శరీరానికి శక్తినిచ్చి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ. భోజనం తర్వాత నడక జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కడుపులో ఆహారం సక్రమంగా కదలడానికి ఇది సహాయపడుతుంది. భోజనం చేసిన తరువాత కొద్దిసేపు నడవడం వల్ల కడుపులో ఉండే సంకోచాలు సులభంగా తగ్గుతాయి. దీంతో జీర్ణ సమస్య సజావుగా పనిచేస్తుంది. ఇది ఉబ్బరాన్ని, కడుపు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మధుమేహం. భోజనం తర్వాత నడక రక్తంలో చక్కెర స్థాయిలను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. నడక కారణంగా కండరాలు గ్లూకోజ్ను తీసుకుంటాయి. రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం ఉన్నవారు లేదా ఇన్సులిన్ నిరోధకతతో బాధపడే వారికి ఇది చాలా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం. రక్త ప్రసరణ సక్రమంగా ఉండటం వల్ల హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రి భోజనం తరువాత నడక రక్తాన్ని సరిగ్గా ప్రసరింపజేస్తుంది. ధమనులు మూసుకుపోకుండా ఉండటానికి సహాయం చేస్తుంది. ఇది అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీవక్రియ. భోజనం తరువాత నడవడం జీవక్రియ వేగం పెరగడానికి దోహదపడుతుంది. శరీరంలోని క్యాలరీలు కరుగుతాయి. దీని ద్వారా శరీర బరువుపై నియంత్రణ సాధ్యమవుతుంది. తిన్న తరువాత తేలికపాటి శారీరక శ్రమ శరీరానికి ఆరోగ్యకరమైన జీవక్రియను అందిస్తుంది. కడుపు ఉబ్బరం లేదా వాయు సమస్యలను తగ్గించడంలో నడక మంచి పరిష్కారంగా ఉంటుంది. పేగుల కదలికను మెరుగుపరచడంతో వాయువు సమస్యలు తగ్గుతాయి. భోజనం తర్వాత సుమారు 10 నిమిషాల నడక ఈ సమస్యను సులభంగా తగ్గిస్తుంది. మంచి నిద్ర. నడక ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. సున్నితమైన నడక రాత్రి నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల మెలాటోనిన్ ఉత్పత్తి క్రమబద్ధంగా ఉంటుంది. ఇది శరీరానికి మంచి నిద్రను అందిస్తుంది. రక్త ప్రసరణ. కాళ్ళల్లో రక్తం నిల్వ కాకుండా సక్రమంగా కదిలించడంలో నడక సహాయపడుతుంది. ఇది కాళ్ళ చుట్టూ వాపు సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల శరీరానికి పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఒత్తిడి నుంచి రిలీఫ్. సాయంత్రం కొద్దిసేపు నడవటం ఒత్తిడి నుంచి రిలీఫ్ కలిగిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి విశ్రాంతి పొందడానికి నడక సహజమైన మార్గం. కీళ్ళ సమస్యలు. నడక కీళ్లను సజావుగా కదిలించడానికి, లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా నడవడం కీళ్ల దృఢత్వాన్ని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యలతో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది. అధిక బరువు. రాత్రి భోజనం తర్వాత నడక శరీరంలోని అదనపు క్యాలరీలను కరగడానికి తోడ్పడుతుంది. ఇది శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. దీని ద్వారా బరువు పెరగకుండా ఉండి ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాల నడక శరీరానికి ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.